సొసైటీలో స్టేటస్ కోసం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పని ఫ్లోట్ చేసి అంటే రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత కంప్లైన్సెస్ చేరు. ప్రొప్రైటరీ కన్సర్న్ పార్ట్నర్షిప్ అంత ఈజీ కాదండి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కనుక ఓపెన్ చేస్తారు దూల తీరుస్తుంది. ఎందుకని అంటారా? ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద సో మెనీ కంప్లైన్సెస్. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయాలి, ఆడిటర్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, డిఆర్3 కేవైసీ, ఇలా చాలా రకాల కంప్లైన్సెస్ ఉంటాయి. కొంతమంది ఏమోవి అయితే ఇందులో కాస్ట్ అని చెప్పని ప్రాపర్ కంప్లైన్సెస్ చేస్తారు. కొంతమంది అవన్నీ చేయకుండా ఏముందిలే అని వదిలేస్తారు. ఏముందిలే అని కనుక వదిలేస్తే లేట్ ఫీజులు, పెనాలిటీస్, ప్రాసిక్యూషన్స్ క్యూములేట్ అవుతాయి. అటువంటి నెగ్లిజెంట్ చేసే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఆ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక మంచి రిలీఫ్ అండి. చివరి వరకు చూడండి. ఏంటంటే అది కంపెనీస్ కంప్లైన్స్ ఫెసిలిటేషన్ స్కీమ్ 2026 అని ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఒక స్కీమ్ తీసుకొచ్చారు, ఒక ఎమ్నెస్టీ స్కీమ్. ఆ స్కీమ్ ప్రకారంగా మీరు ఈ రిటర్న్స్ AOC4 కానీ, MGT7 కానీ, ADT1 కానీ అలాంటి కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి. అవి ఫైల్ చేయాల్సిన ఫీజు ఎంతైతే ఉందంటే లేట్ చేయటం వల్ల ఎంతైతే లేట్ ఫీజు ఉందో 90% వరకు వేవ్ ఆఫ్ రిలీఫ్ ఇచ్చేస్తారు. అంటే కేవలం 10% కడితే సరిపోతుంది. అదే డార్మెంట్ కంపెనీస్ వాళ్ళైతే 50% కడితే సరిపోతుంది. అదే స్ట్రైక్ ఆఫ్ చేయాలని చెప్పి అనుకుంటే మీ కంపెనీని కేవలం 25% కడితే సరిపోతుంది. అఫ్ కోర్స్ ఈ స్కీము, ఈ ఎమ్నెస్టీ, రిలీఫ్ అన్ని ఫార్మ్స్ కి రాదండి, మేజర్ ఫార్మ్స్ కి వస్తాయి. బట్ రిలీఫ్ రాని కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి. సో వన్స్ మీ కంపెనీ ఉండి మీరు కనుక ఇర్రెగ్యులర్ గా కనుక ఫార్మ్స్ సబ్మిట్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఒక ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని కానీ, చార్టర్డ్ అకౌంటెంట్ కానీ అప్రోచ్ అయితే వాళ్ళు ఒక్కసారి వెరిఫై చేసి మీ మాస్టర్ డేటా చెక్ చేస్తే ఏమేమి ఫైల్ చేశారు, ఏం ఫైల్ చేయలేదో తెలుస్తుంది. సో ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఆల్రెడీ 15th జూలై 2026 తో స్కీమ్ అయిపోతే చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల 31st ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే ఈ నెలాఖరు వరకు, అంటే ఇంకా హార్డ్లీ 25 డేసే ఉంది. వెంటనే అప్రోచ్ అయ్యి దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చెక్ చేసుకొని మీకు ఆ 90% రిలీఫా, 50% రిలీఫా, 25% అంటే 75% రిలీఫా, ఏ స్కీమ్ లోకి వస్తారో చూసుకొని ఎంత పే చేయాలో చూడండి. కొన్ని సందర్భాల్లో 5 లక్షలు 10 లక్షలు లేట్ ఫీజులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు చాలా నామినల్ అమౌంట్ తో మీరు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు, మీ డిన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదే కనుక చేసుకోకపోతే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ చాలా 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 ఉంటాయి. ఈ అవకాశాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు. వెంటనే మీరు ప్రొఫెషన్ అప్రోచ్ అయ్యి కంప్లీట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరికైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ డైరెక్టర్స్ గా ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మన వీడియోని ఫాలో చేయండి. అందరు చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.